చక్కగా దేవుడు మనకు మరలా తిరిగి ఈ నెలలో మళ్ళందరినీ కూడా ఈ కూడికలో దేవుడిచ్చినటువంటి గొప్ప సమయము మనకెంతైనా ఆశీర్వాదకరం. ఎందుకంటే ప్రతి నెల మనకు దేవుడు మనల్ని మనం సరి చేసుకోవడానికి, అలాగే మనం అందరం కలిసి సంఘముగా ఏకముగా కూడి దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి దేవుడిస్తున్నటువంటి ఈ గొప్ప ఆధిక్యతను, అలాగే ఈ కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి శ్రద్ధగా కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటల్ని మనం గ్రహించగలిగితే దేవునితో మనము ప్రార్థించడానికి, దేవునితో మనం సరిచేసి మనల్ని మనం ఆయనతో కనెక్ట్ అవ్వడానికి దేవుడు మనల్ని బలపరుస్తాడు. కాబట్టి హృదయమారా దేవుని మాటలను ఆలకించడానికి కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు విందాం. యోబు రాసినటువంటి గ్రంథం, యోబు గ్రంథము 34వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం. యోబు గ్రంథం 34వ అధ్యాయము 21వ వచనం. ఆయన దృష్టి నరుల మార్గము మీద ఉంచబడి ఉన్నది, ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. చాలండి. అలాగే కీర్తనల భాగము 11వ కీర్తన 4వ వచనం. కీర్తనలు 11:4. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. చాలండి. అలాగే 33వ కీర్తన 14వ వచనం. 33వ కీర్తన 14వ వచనం. తానున్న నివాస స్థలముల నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలన్నీ విచారించేవాడు, వారిని దర్శించేవాడు. చాలండి. చదవబడినటువంటి ఈ 3 వాక్యాల్లో ఒక మాట మనకి కనబడతా ఉంది. ఏమిటంటే ఆయన మనలందరినీ చూచుచున్న దేవుడై ఉన్నాడు. ఆయన తన కన్నులారా మనలను చూచుస్తున్న దేవుడై ఉన్నాడు. ఇప్పుడు చదివిన మాటలు ఏమని రాయబడింది? తానున్న నివాస స్థలముల నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన మనలందరినీ కూడా చూచే దేవుడై ఉన్నాడు. మనము మన బిడ్డల్ని రోడ్డు దాటితే మనం చూడలేము. వారు ఏం చేస్తారో, ఏమి నెత్తికి తెచ్చుకుంటారో, ఏ ప్రమాదానికి గురవుతారో మనము మన కళ్ళ ముందుంటే చూసి చరి చేయడానికి వీలవుతుంది. వారు రోడ్డు దాటితే వారిని మనం గమనించలేము. వారు ఏం చేస్తున్నారో మనం చూడలేము, వారు ఏం మాట్లాడుతున్నారో తెలియదు, వారు ఏ పనులు చేస్తున్నారో కూడా మనం గమనించలేము. మనం మానవ మాత్రులం కనుక మన పరిధి కొంతవరకు మాత్రమే ఉపయోగపడుతుంది. అది కూడా మన కళ్ళెదురుగా కనబడినప్పుడు మాత్రమే వారిని మనం గమనించగలుగుతాం. దేవుడు ఎలాంటి వాడు? తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన మనలందరినీ చూస్తున్న దేవుడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఆయన మనల్ని పరిశీలన చేస్తున్నాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఆయన మనలను ఎరిగి ఉన్నాడన్న విషయాన్ని మనం గుర్తెరగాల్సిన వారం అయి ఉన్నాం. ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఉండే స్థలంలో ఆయన ఉన్నాడు. కానీ భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన గమనిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో మొరపెడితే ఆయన ఎక్కడ విన్నాడు? తానున్న నివాస స్థలంలోనే ఉన్నాడు. కానీ ఆయన అంటున్న మాట ఏమిటి? నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనంలో, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో నుండి నా ప్రజల బాధను నిశ్చయముగా ఏంటంట ఆయన నిశ్చయముగా ఆయన
వారు ఎక్కడ మొరపెట్టారు? ఐగుప్తులో మొరపెట్టారు. ఆయన ఉంది ఎక్కడ? తానున్న నివాస స్థలంలో ఆయన ఉన్నాడు. కానీ భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తూ ఉన్న దేవుడు అయి ఉన్నాడు. మనం కన్నీరు గారుస్తున్నామో, మనం ఏడుస్తున్నామో, మన కష్టంలో ఉన్నామో, మన సమస్యలో ఉన్నామో, మనం ఆనందంలో ఉన్నామో, మనం ఏ పని చేస్తున్నామో, మనం దేని కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నామో, సమస్తమును కూడా ఆయన చూచే దేవుడు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడున్నారు? ఐగుప్తులో ఉన్నారు. ఆయన ఎక్కడున్నాడు? ఆయన స్థలంలో ఆయన ఉన్నాడు. కానీ భూలోక నివాసములో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నింటినీ గమనిస్తూ ఉన్నటువంటి దేవుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క కన్నీటిని ఆయన అంటాడు కదా, నేను వారి కష్టమును నేను చూచి ఉన్నాను అని అంటాడు. ఆయన ఎక్కడున్నప్పటికీ ఆయన మనలను పరిశీలన చేస్తున్నాడన్న విషయాన్ని మనం గ్రహింపులోకి తెచ్చుకోవాలి. మనం ఎరిగిన వారమై ఉండాలి. ఆ గ్రహింపు కలిగినటువంటి వారమై మనము ముందుకు కొనసాగాలి. ఆయన చూడడం లేదులే అనుకోవడానికి లేదు. మనం మేలు చేసిన ఆయన చూస్తూ ఉన్నాడు, మన కీడు చేస్తున్న ఆయన చూస్తున్నాడు, మన మంచి మాటలు మాట్లాడిన ఆయన చూస్తున్నాడు, మన తప్పుడు మాటలు మాట్లాడిన ఆయన చూస్తూ ఉన్నాడు. కాదు ఆయన మంచి మాత్రం వింటాడు, చెడుని చూడ్డు అని అనుకోవడానికి లేదు. ఆయన సమస్తమును ఆయన చూచే దేవుడు ఆయన. హేబేలు చేసినటువంటి మంచి పనిని చూసిన వాడు ఆయనే, కయ్యను చేసినటువంటి చెడ్డ పనిని కూడా చూసినవాడు ఆయనే. అందుకే అంటాడు కదా కయ్యనుతోటి, ఒకవేళ ఆయన చూడకపోతే కయ్యూను అనుకున్నాడు, ఎవరు చూడలేదు అనుకుంటున్నాడు. కానీ కయ్యూనుతో దేవుడు అంటున్నాడు, కయ్యూను, నీవు సత్క్రియ గనక చేస్తుంటే నీవు తలెత్తుకోవా? నువ్వెందుకు తలదించుకున్నావు? నీవు చెడ్డ పని అంటే ఆయన సత్క్రియ కాని పనిని దేవుడు కయ్యూనులో చూచాడా లేదా? ఈ రాత్రి వేళ దేవుడు ఏమై ఉన్నాడో మనం గమనించగలిగితే ఆయన సమస్తమును చూచే దేవుడు అయినా. ఆయన ఎక్కడున్నాడు? ఆయన తానున్న నివాస స్థలంలో ఉన్నాడు. కానీ భూలోక నివాసులందరి వైపు ఆయన కనిపెట్టి చూస్తూ ఉన్నాడు. దీనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు మన మంచితనాన్ని కూడా గమనిస్తూ ఉన్నాడు. చాలామంది అంటారు, ఈ రోజుల్లో మంచితనం ఎవరికి పనికి రావడం లేదు. మనం మంచి చేస్తే అది మనకి కీడుగా ఎదురవుతుందే తప్పితే మేలు మన జీవితాల్లో మనం చేసినప్పటికీ అది ఏమాత్రం కూడా మనకి ఉపయోగకరంగా లేదు. కాబట్టి మనం కూడా కీడే చేద్దాం, మేలు చేస్తే ఏ ప్రయోజనం లేదు, మంచి చేస్తే ఎవరు పట్టించుకోవడం లేదు, మేలుని ఎవరు గమనిస్తున్నారు, మనం చేసే మేలు ఎవరు పట్టించుకుంటున్నారు. ఒకవేళ మనుషుల ద్వారా మనకు మెప్పు రాకపోవచ్చు, మనుషులు మన యొక్క మంచితనాన్ని గమనించలేకపోవచ్చు. కానీ చూచే దేవుడు ఒక ఆయన ఉన్నాడు కదా, పరిశీలించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు కదా. మనం చేసే మంచితనం ఏదైతే ఉందో ఈ లోకస్తులకు అది పనికి రాకపోవచ్చేమో, కానీ ఎరిగిన దేవుడు మనల్ని గమనిస్తున్నాడన్న భయంతో మనం మేలు చేయాలి తప్పితే కీడు అన్నాడు కూడా చేయకూడదు. పరిశుద్ధ గ్రంథంలో ఒక భక్తుడు తన జీవితంలో దేవుని కొరకు భయభక్తులు కలిగి బ్రతుకుతూ ఉన్నాడు. అపోస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. అపోస్తల కార్యాల గ్రంథము అపోస్తల కార్యాల గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం నుండి, ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అనే భక్తిపరుడు. ఈయనకున్న గుణం ఏంటండి? ఇతడు కొర్నేలి అని నామకరణంతో పిలువబడుతున్నాడు. అతని పేరేంటి? కొర్నేలి. ఇతడు ఎలాంటి వాడు? భయభక్తులు. ఎవరి యందు? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఎలాంటి మంచి పేరు తెచ్చుకున్నాడు? ఈ మంచి పేరుకు తగినటువంటి క్రియలు అతను ఎలాగున్నాయి చదువుదాం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు ఇతనికి ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటి అని అంటే, ఇతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. మరి ఈ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిని క్రియలు ఎలాగున్నాయి అని అంటే, అతడు మాత్రమే భయభక్తులు కలిగి ఉండటం కాదు, అతడు తన ఇంటి వారందరితో కలిసి దేవుని యందు
భయభక్తులు కలిగిన వాడట. ఎలాంటి వాడు? ఆ భక్తి తనకు మాత్రమే కాదు, ఆ భక్తి తన కుటుంబం అంతటికి కూడా అతడు పంచిపెట్టిన వాడు, వారందరినీ ప్రోత్సహించిన వాడు, వారందరినీ కూడా ఆ కుటుంబం అంతటిని కూడా దేవుని వైపు నడిపించినటువంటి వాడు ఈ కొర్నేలి. ఇతనికి దేవుడు పెట్టిన పేరు ఏంటంటే అతడు భయభక్తులు కలిగిన వాడు. ఈ భయాన్ని, ఈ భక్తిని తన కుటుంబానికి కూడా అతడు పంచిపెట్టిన వాడుగా ఉన్నాడు. ప్రజలకు బహు ధర్మము చేయుచు, చాలండి, ఏమంటాడు? ప్రజలకు ఏం చేస్తున్నాడట ఆయన? బహుధర్మము చేస్తున్నాడు. ఇతనిలో ఉన్న మంచి లక్షణం ఒకటి, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉండటం మాత్రమే కాదు, అతడు తన కుటుంబం అంతటిని కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేటట్లుగా అతడు కట్టుకోగలిగాడు. రెండవది, అతడు బహుధర్మము చేయవాడై ఉన్నాడు. బహుధర్మము చేయవాడు. ఏం చేస్తున్నాడు అతడు తన జీవితంలో? మేలు తప్ప కీడు చేసినటువంటి అనుభవాలు లేవు. అతడు అనేకులకు ఉపయోగపడేటువంటి విషయమే కానీ ఏమాత్రం కూడా అతడు కీడు తలపెట్టే మనసు ఆయనకి లేనివాడిగా ఉన్నాడు. అది మాట సహాయమే కావచ్చు, చేతి సహాయమే కావచ్చు, అతనికి చేతనైనటువంటి సహాయము చేయగలిగినటువంటి గుణం కలిగిన వాడే కానీ ఏమాత్రం కూడా పరులకు కష్టాన్ని కలుగు చేసేవాడు కానే కాదండి. చేతనైనంత వరకు, అతడు తన దగ్గర ఉన్నంత వరకు అతడు ప్రజలకు బహుధర్మము చేయవాడు, ప్రజలకు ఉపయోగపడే మనస్తత్వం కలిగిన వాడు, ప్రజలకు చేదోడుగా ఉండగలిగిన వాడు, ప్రజలకు సహాయముగా ఉండగలిగిన వాడు, ప్రజలకు మంచి చేయడానికి తపన పడేటువంటి గుణం కలిగినటువంటి వాడు ఈ కొర్నేలి అన్నాడు. ఇతని జీవితంలో అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, అతడు తన కుటుంబం అంతటిని కూడా భయభక్తులు నడిపిన వాడు, అతడు బహుధర్మము చేయవాడై ఉన్నాడు. తర్వాత ఎల్లప్పుడూ, అదండి, ఎల్లప్పుడూ కూడా అది కష్టమైన, సుఖమైన, ఆనందమైన, దుఃఖమైన, ఎలాంటి పరిస్థితులనైనా అతడు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. దేవా, నాకు ఈ మేలు చేసావు, నీకు వందనాలయ్యా. దేవా, నేను ఈ కష్టంలో ఉన్నా, నన్ను కాపాడయ్యా. ఎలాంటి పరిస్థితులైనా కూడా దేవుణ్ణి మాత్రం మర్చిపోయేటువంటి మనసు లేనివాడు. అతను ఎల్లప్పుడూ కూడా దేవునికితో మాట్లాడడానికి ఇష్టపడినవాడు. మరి ఇంత భక్తి కలిగి ఉన్నాడు కదా, ఇంత భయభక్తులు కలిగి ఉన్నాడు కదా, ఇంత తన కుటుంబం అంతటిని కూడా దేవుని నడిపించిన వాడు కదా, ఇంత బహుధర్మము చేయవాడు కదా, ఇంత ప్రార్థనాపరుడు కదా, తనలో ఉన్న ఇన్ని గుణాలు ఉన్నాయి కదా. ఈ గుణాలు లోకము ఒకవేళ చిన్న చూపు చూస్తే చూసి ఉండొచ్చేమో, కానీ ఒకవేళ లోకము దృష్టిలో అతడు తక్కువవాడికి కనబడితే కనబడొచ్చేమో, కానీ ఒకవేళ లోకము అతన్ని పట్టించుకోకపోవచ్చేమో, కానీ ఇన్ని మంచి పనులు చేస్తున్నాడు. మరి దేవుడు అసలు ఇతను పట్టించుకున్నాడా లేదా? ఇతని వైపు చూస్తున్నాడా లేదా? ఇన్ని మంచి పనులు చేస్తున్నాడు. లోకంలో ఉన్నటువంటి మనుషులు అంటున్న మాట ఏమిటంటే మంచితనము ఈ రోజులు ఏమీ పనికిరాదు, మనం కూడా కీడే చేద్దాం అని అనుకునేటువంటి దినాల్లో మనం బ్రతుకుతా ఉన్నాం. కానీ ఇతడు బహుధర్మము చేయవాడు, ఇతడు దేవునికి ప్రార్థన చేయవాడు, ఇతడు తన కుటుంబం అంతటిని కూడా భయభక్తుల్లో నడిపినవాడు. అతడు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా కనబడుతున్నటువంటి ఈ గుణాలను ఎవరు గమనించాలి? ఆయన ఎలాంటి వాడు? తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు చూచే దేవుడు. కాబట్టి ఇంత భయభక్తులు కలిగినటువంటి ఈ వ్యక్తిని దేవుడు ఏం చేస్తున్నాడు? చదువుదాం దాని కింద వచ్చిన పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తెరిచూచి భయపడి, ప్రభువా, ఏమని అడిగను? అందుకు దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చాలండి. దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నటువంటి మాట ఏమిటనంటే,
అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి అని అంటా ఉన్నాడు. ఎవరు చూస్తున్నారు అంటే, మనం మంచి చేస్తే దేవుడు చూస్తాడా లేదా, మనం భయభక్తులు కలిగి ఉంటే దేవుడు చూస్తాడా లేదా, మనం ఇతరులకు ఉపయోగపడితే దేవుడు చూస్తాడా లేదా, ఇతరులకు సహాయపడితే దేవుడు చూస్తాడా లేదా. ఒకవేళ లోకము మన మంచితనాన్ని చెడ్డగా ఆలోచన చేసుకుంటేమో, అలాగని మనం మంచి చేయకుండా మనం ఉంటే మనం చూసేటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఒకవేళ ఈ లోకానికి మనం మన మంచితనాన్ని మనం వారికి చెడ్డగా కనపడచ్చేమో, కానీ ఇదిగో చూసే దేవుడు ఆయన నీతి న్యాయములు కలిగిన వాడు, ఆయన యథార్థవంతుడు, ఆయన నీతిని జరిగించేవాడు. మనం ఏమై ఉన్నామో, మనం ఎలాంటి వారమో మనుషులకు అర్థం కాకపోవచ్చేమో, కానీ దేవుడికి అర్థమైతే మన పరిశీలనలో ఆయన మనల్ని గమనిస్తూ ఉన్నాయి. దీనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కొర్నేలి అనబడేటువంటి దైవ భక్తుని యొక్క తన జీవితంలో అతడు యథార్థవంతుడిగా తన భక్తిని కొనసాగిస్తూ ఉండగా, అతడు తన కుటుంబం అంతటిని కూడా దేవుళ్ళు నడిపించిన వాడు, అతడు ధర్మకార్యములు చేయవాడై ఉన్నాడు, అతడు అనేకులకు ఉపయోగపడేటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు, అతడు ఇతరులకు సహాయం చేసే వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా అతడు ప్రార్థనా పరుడై ఉన్నాడండి. ప్రార్థనా పరుడు, అనేకుల కొరకు ప్రార్థన చేసేటువంటి గుణం కలిగిన వాడు, అనేకుల క్షేమం కోసం ప్రార్థన చేసే గుణం కలిగిన వాడు. అతడు తన కుటుంబంలో ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు గమనించినటువంటి ఆలోచనలు ఇక్కడ మనం చదువుతూ ఉండగా, ఈ రాత్రి వేళ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం మంచి చేస్తే మంచిని దేవుడు చూస్తూ ఉంటాడు. మన భయభక్తులు కలిగి ఉంటే దేవుడు చూస్తూ ఉంటాడు. మనము ఇతరులకు ఉపయోగపడే వ్యక్తులుగా ఉంటే దేవుడు చూచే దేవుడు అయి ఉన్నాడు. మనము దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన చూచే దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి దేవుని దృష్టిలో మనం గనక ఎలాంటి వారమై ఉన్నామో గుర్తిరగలిగితే, ఈ రాత్రి వేళ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, ఆయన చూచుచున్న దేవుడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కొర్నేలు యొక్క దైవ భక్తిని గమనిస్తూ ఉన్నటువంటి దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఇదిగో దూత నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములను ఎక్కడికి చేరినాయి అంట, దేవుని సన్నిధికి చేరినాయి అంట. మనం మంచి చేస్తే అది ఎక్కడికి వెళ్తుంది, మనం భక్తి కలిగి ఉంటే ఎక్కడికి వెళ్తుంది, మనం ఇతరులకు ఉపయోగపడితే ఎక్కడికి వెళ్తుంది, మనం ప్రార్థన చేస్తే ఎక్కడికి వెళ్తుంది, దేవుని సన్నిధి చేరుతుంది. కాబట్టి దేవునికి సన్నిధికి చేరేటువంటి ఆ మంచి కార్యాలను మనం కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రాత్రి వేళ దేవుడు మనలందరినీ చూస్తూ ఉన్నాడు. ఆయన యొక్క గమనంలో నీవు నేను ఉండగలిగితే, ఇక దేవుడు మనల్ని చూసినప్పుడు, దేవుడు మనల్ని పరిశీలన చేసినప్పుడు, దేవుని దృష్టికి మనము కనబడినప్పుడు మనలో కావాల్సిన క్వాలిటీస్ కూడా ఆయన చూడగలిగితే, కొర్నేలులో చూసినప్పుడు అతని ధర్మకార్యాలను ఆయన చూస్తున్నాడు, అతని ప్రార్థనను చూస్తున్నాడు, అతని భక్తిని చూస్తున్నాడు. వీటన్నిటి బట్టి దేవుడే సాక్ష్యం ఇస్తున్న మాట ఏమిటంటే, ఇదిగో నేను నీ ధర్మకార్యములను నీ ప్రార్థనలను ఇదిగో నా యొద్దకు చేరినవి అని అంటున్నాడు. కాబట్టి దేవుని యొద్దకు మనం చేసే మంచి చేరుతుందనే విషయాన్ని మనం గుర్తిరిగి ఉండాలి. ఈ రాత్రి వేళ నీవు నేను ఎరిగి ఉండాల్సిన సత్యం ఏంటంటే, ఇదిగో మన మంచితనము దేవుని యొద్దకు వెళ్తుంది అన్న విషయాన్ని ఎరిగి ఉండాలి. రెండవది, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండ గ్రంథము 16వ అధ్యాయం 13వ వచనం. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు చాలండి. ఏమంటుంది అది అని అంటే, ఎవరు? హాగరు దేవునికి ఒక పేరు పెట్టిందట.
ఏం పేరు పెట్టింది? చూచుచున్న దేవుడవు నీవే అని పేరు పెట్టిందట. ఎందుకు పెట్టింది ఆ పేరు? ఆయన చూచేవాడని ఎలా ఎరిగి ఉంది? ఆయన చూచేవాడని ఎలా గమనించగలిగింది? హాగరు ఎవరి హాగరు? అబ్రహాము కొరకు ఇస్మాయేలు అనబడేటువంటి కుమారుణ్ణి కనినటువంటి తల్లి. అబ్రహాము అనబడేటువంటి వ్యక్తి, శారా అనబడేటువంటి వ్యక్తి, ఇరువురు కూడా భార్యాభర్తలు అయి ఉన్నారు. దేవుడు పిలిచాడు, అబ్రహాము వచ్చాడు. వచ్చినటువంటి ఆ సమయంలో అప్పటికే వారు 75 సంవత్సరాలు వయసుతోటి వారు దేవుని యొక్క పిలుపుకు లోబడి ప్రయాణం కొనసాగిస్తూ ఉండగా, ఈ శారా అనబడేటువంటి ఆమె దగ్గర ఐగుప్తీయురాలైనటువంటి హాగరు అనబడేటువంటి ఒక స్త్రీ పని చేస్తూ ఉంది. ఇంట్లో శారాకు చేదోడు వాదోడుగా ఉంటా ఉంది, అన్నిటికీ సహకారంగా ఉంటా ఉంది. ఒక పని మనిషిగా చేరినటువంటి ఈ హాగరు ఒకానొక దినాన తన భర్త అయినటువంటి అబ్రహాముతోటి శారా అంటుంది, అయ్యా ఇప్పటికే 75-80 సంవత్సరాల దగ్గరికి వస్తూ ఉన్నాయి, కాబట్టి పిల్లలు పుట్టే పరిస్థితి కనబడడం లేదు, వయసు ఏమో ఉడికిపోతూ ఉంది, కాబట్టి ఇదిగో నా పని మనిషి ఉంది, ఈమెతో నువ్వు దగ్గరుంటే ఒకవేళ బిడ్డలు పుడతారేమో అని భర్తను ఏం చేసింది? ప్రోత్సహించింది. ఈ భర్త ఏం చేశాడు? మొత్తానికి వారిద్దరు కూడినప్పుడు ఆమె గర్భం దాల్చింది. అసలుకి ప్రేరేపించింది ఎవరు? శారా. భర్త ఆమె దగ్గరికి వెళ్ళడానికి కారణం శారా. కానీ ఎప్పుడైతే హాగరు గర్భం ధరించిందో శారాకి కడుపులో మంట, శారాకి కడుపులో కోపం రగిలిపోతూ ఉంది. ఆమెను చూసినప్పుడల్లా అసహించుకుంటా ఉంది, చేదరించుకుంటా ఉంది. అప్పటి వరకు ఆమెతో అన్ని పనులు చేయించుకున్నటువంటి ఈ శారా ఈ హాగర్ను చూస్తే మండిపోతూ ఉంది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ హాగర్ వెళ్ళి తన యజమానుడైనటువంటి అబ్రహాముతో చెప్తే అబ్రహాము ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు శారాతోటి అబ్రహాం అంటాడు, ఏమంటాడు అక్కడ 5వ వచనంలో, అప్పుడు శారయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసీన నీ కవుడికి ఇచ్చిన తరువాత తాను గర్భవతినైనని తెలుసుకునేటప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాన్నైతిని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగా. కానీ అబ్రహాము తనను, అందుకు అబ్రహాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసుకు వచ్చినట్లు. ఇప్పుడు శారా ఏం చేసింది? భర్త దగ్గరికి వెళ్ళి అన్ని చెప్పాల్సినటువన్నీ కూడా చెప్పింది. భర్త ఇప్పుడు పూర్తి అధికారాలు శారాయికి ఇచ్చేశాడు. నువ్వే కదా ఈ పరిస్థితికి కారణం అని చెప్పని శారాయితోటి సరిచేయాల్సినటువంటి అబ్రహాము ఏం చేశాడు? శారా యొక్క మాటలకి, శారా యొక్క కోపానికి అతడు అవకాశం ఇచ్చాడు. ఏమాత్రం కూడా హాగరు తరపున అబ్రహాము నిలబడ్డానికి ఒక్కడికి కూడా ముందుకెళ్ళలేదు. మొత్తం కూడా శారాయికి అప్పగిచ్చేసాడు. శారాయితో అంటున్నాడు, నీ ఇష్టం వచ్చినట్లు చేయి అని అంటున్నాడు. అది ఎంతవరకు కరెక్ట్ అది? కానీ ఇప్పుడు హాగరుకి ఎవరు తోడున్నారు? ఇదిగో పని మనిషిగా వచ్చింది, ఐగుప్తురాలుగా పని చేస్తూ ఉంది. ఇదిగో ఈ కుటుంబమే నాకు ఆదరణ కలుగు చేస్తుంది అనుకుని ఆ కుటుంబంలో పని చేస్తూ ఉండగా, ఇటుపక్క దగ్గరికి వెళ్ళమంది శారాయే, ఇటు దగ్గరకు వచ్చినటువంటి అబ్రహాం అంటున్నాడు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమని చెప్పని. ఇటుపక్క అటు ఆమె ఆదరించే పరిస్థితి లేదు, ఇటు చూడబోతే అబ్రహాం కూడా ఆదరించే పరిస్థితి లేదు. ఏం చేయాలో మధ్యలో నలిగిపోతూ ఒక ఆలోచనకు వచ్చేసింది. ఏమిటి? ఇక నేను చనిపోదాం అని అనుకుని ఆమె అరణ్యములో గుండా వెళ్ళిపోతా ఉంది. చదువుదాం దాని క్రింద మాట.
శారయి ఏం చేసిందంటే ఇప్పుడు శ్రమ పెట్టింది. ఇప్పుడు హాగర్ ఏముంది? శ్రమలో ఉంది, కష్టములో ఉంది, కన్నీటిలో ఉంది, బాధలో ఉంది, కృంగిపోతా ఉంది. నానేవారు లేరు, ధైర్యపరిచేవారు లేరు. ఇలాంటి పరిస్థితుల్లో తన జీవితంలో ఒంటరిగా మిగిలినటువంటి పరిస్థితుల్లో ఆమె తన ప్రయాణం కొనసాగిస్తూ ఉంది. ఆమె యొద్ద నుండి అది పారిపోగా యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గల యొద్ద, అనగా శూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారయి దాస్యమైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది, నా యజమానురాలైన శారా యొద్ద నుండి పారిపోవచ్చున్నానని అనెను. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాల యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పెను. మరి యెహోవా దూత, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమగునని దానితో చెప్పాను. చాలండి. ఇప్పుడు ఒంటరిగా ఉన్నటువంటి హాగరుతోటి దేవుడు అంటున్నాడు, దేవుడు బలపరుస్తూ ఉన్నాడు, దేవుడు ఆమెకి ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. మరలా తిరిగి నీవు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు అక్కడికే వెళ్ళు, ఆమె క్రింద నీవు అణిగి ఉండుము. ఎవరు తోడుంటారంట? దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను, నీ సంతానము లెక్కింప వీలు లేనంతగా, అదండి లెక్కింప వీలు లేనంత విస్తారముగా. ఎవరు పుట్టారు? ఇస్మాయిలు పుట్టాడు. ఎవరు ఇస్మాయిలు? ఆ ఇస్మాయిలు సంతానంలో నుంచి వచ్చినటువంటి జనాంగమే ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఎరిగినటువంటి ఆ హాగరు యొక్క జీవితాన్ని దేవుడు అంటున్న మాట, దేవుడు బలపరుస్తూ ఉన్నటువంటి ఆ మాటలు వినినటువంటి ఈమె దేవునికి ఒక పేరు పెట్టింది. ఏమని పెట్టింది? చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాట్లాడిన, అదండి దేవునికి పేరు పెట్టింది. ఆమెను చూచుచున్న దేవుడవు నీవేనయ్యా, నన్ను చూస్తుంది నీవే, నా కష్టాన్ని చూస్తుంది నీవే, నా కన్నీటిని చూస్తుంది నీవే, నా బాధను చూస్తుంది నీవే. ఇది అబ్రహాము నన్ను పట్టించుకోలేదు, ఇదిగో శారా కూడా నన్ను పట్టించుకోలేదు. ఎవరు లేని ఒంటరిగా నేను అరణ్యములకి చనిపోదామని వెళ్తూ ఉండగా, ఇదిగో నీవే నా కన్నీటిని చూచిన వాడవు, నీవే నా బాధను చూచిన వాడవు, నీవే నన్ను ఎరిగిన వాడవని గుర్తిరిగినటువంటి హాగరు దేవుని మాట ప్రకారంగా మరలా తిరిగి వెళ్ళి గొప్ప సంతానానికి ఆమె తల్లిగా ఉంది. దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ కొద్ది మాటల్లో దేవుడు ఎలాంటి వాడు? ఆయన తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచే దేవుడై ఉన్నాడు. ఎవరిని చూశాడు? ఇది కొర్నేలు యొక్క భక్తిని చూశాడు, తన కుటుంబం యొక్క భక్తిని చూశాడు, కొర్నేలు యొక్క ధర్మ కార్యములను చూశాడు, కొర్నేలు యొక్క ప్రార్థనను ఆయన చూచిన దేవుడై ఉన్నాడు. అలాగే హాగరు యొక్క కన్నీటిని కూడా చూచిన దేవుడై ఉన్నాడు. ఈ రాత్రి వేళ నిన్ను గమనిస్తూ ఉన్న దేవుడు సజీవుడై నిన్ను గమనిస్తున్నాడు అన్న విషయాన్ని నువ్వు ఎరిగి ఉండగలిగితే, ఆయన మనల్ని చూచినప్పుడు మనలో ఉన్న క్వాలిటీ ఏమిటి? ఇదిగో కొర్నేలుని చూశాడు, కొర్నేలులో ప్రార్థన ఉందట.
కొర్నేలుని చూసినప్పుడు ఆ కుటుంబం అంతా కూడా దైవభక్తి కలిగి ఉందట. కొర్నేలుని చూసినప్పుడు తనలో ఇతరులకు సహాయపడే గుణం ఉందట. ఈ రాత్రి వేళ దేవుడు నిన్ను గమనించినప్పుడు మనలో ఏ క్వాలిటీ దేవుని సంతోషపరచగలుగుతుంది, ఏ గుణం దేవుని మెప్పించగలుగుతుంది, ఏ గుణం దేవుడు నీ పట్ల సంతోషించేటట్లుగా చేయగలుగుతుంది. ఒకవేళ ఏ గుణాన్ని కలిగి దేవుని కొరకు జీవిస్తూ ఉన్నామో గుర్తెరగగలిగిన వారమై, ఒకవేళ ఆ గుణాలు మనలో లేనప్పుడు ఇదిగో దేవుని మెప్పించగలిగినటువంటి గొప్ప ఆలోచనకి రాత్రి వేళ నీవు నేను రాగలిగితే దేవుడు సంతోషించగలుగుతాడు. ఈ రాత్రి వేళ నువ్వు చేస్తున్న భక్తి నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. అందరం తలలు వంచుదాం.